సాక్షి మీడియా చేపట్టిన సే నో టు డ్రగ్స్ క్యాంపెయిన్కు విశేష స్పందన వస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా ఇకపైనైనా యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని పిలిపిస్తోంది. సాక్షి మీడియా పిలుపుకు సెలబ్రిటీలు అవ్వచ్చు, ఐఏఎస్లు, ఐపీఎస్ అధికారులు మద్దతుగా నిలుస్తున్నారు. డ్రగ్స్ మత్తులో యువత ఉజ్వల భవిష్యత్తు కోల్పోతోంది. సో దీనిపైనే సాక్షి సే నో టు డ్రగ్స్ అనే దానికి నడుం బిగించింది. దీనిపైన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ఇస్తారు. సాయి కిరణ్, చెప్పండి. సో సాక్షి ఇచ్చిన పిలుపుకు విశేష స్పందన వస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. సో ఎలాంటి అవసరం ప్రస్తుతం సొసైటీలో సే నో టు డ్రగ్స్ అనడానికి? యువత నిజంగా వాళ్ళ జవసత్వాలు కోల్పోకుండా ఉండాల్సిన పరిస్థితుల్లో సాక్షి ఇచ్చిన పిలుపుని ఏ రకంగా చూస్తున్నారు మిగతా అందరూ సొసైటీలో? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, యువత ఈ డ్రగ్స్ బారిన పడి ఎట్లా చిత్తవుతుంది అనేటువంటిది చూస్తూనే ఉన్నాం. గత కొన్ని ఏళ్ళుగా హైదరాబాద్లో ముఖ్యంగా డ్రగ్స్ అనేటువంటిది మరీ పెరిగిపోయింది. చిన్న వయసులోనే డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు, తద్వారా ఉజ్వల భవిష్యత్తును కోల్పోతున్నారు. మీరు కూడా చూశారు హైదరాబాద్లో డ్రగ్స్ ఏ మేర కూడా పెరిగిపోయింది అనేటువంటిది. అలాగే సాక్షి టీవీ ఈ సంవత్సరము, ఈ కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతున్నటువంటి ఈ సందర్భంగా సే నో టు డ్రగ్స్ అనేటువంటి ఒక క్యాంపెయిన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే మీడియా అనేటువంటిది ప్రజల్లో ఏదైతే బయట ఎంత కీలకంగా భూమిక పోషిస్తుంది అనేటువంటి తెలుసు. మన సాక్షి టీవీ పిలుపునివ్వడం ద్వారా అనేక మందిలో మార్పు వస్తుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో సాక్షి టీవీ యాజమాన్యం ఈ సే నో టు డ్రగ్స్ అనేటువంటి ఒక క్యాంపెయిన్ తీసుకుంది. ప్రజల్లో అలాగే యువతలో ముఖ్యంగా అనేక మార్పులు తీసుకురావాలి, ఈ డ్రగ్స్కు దూరంగా ఉండి వారు భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ సే నో టు డ్రగ్స్ క్యాంపెయిన్ తీసుకొచ్చింది. అలాగే సత్యమేవ జయతే అనేటువంటి ఒక క్యాంపెయిన్, ఒక ప్రోగ్రామ్ను కూడా నడిపిస్తుంది సాక్షి టీవీ. అందులో కూడా మనం సాక్షి టీవీ ద్వారా ఈ డ్రగ్స్ అనేటువంటిది ఏ విధంగా ప్రజల్లో ప్రభావం చూపిస్తుంది, ముఖ్యంగా యువతను ఏ విధంగా చిట్ చేస్తుందని చెప్పి సత్యమేవ జయతేలో కూడా ఈ డ్రగ్స్ పైన మనం అనేక డిబేట్లు కూడా నిర్వహించాం. ప్రజల్లో అనేక అవగాహన కార్యక్రమాలు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. సో ముఖ్యంగా ఈ న్యూ ఇయర్ రాబోతున్నటువంటి సందర్భంగా సాక్షి టీవీ ఈ సే నో టు డ్రగ్స్ అనేటువంటి క్యాంపెయిన్ తీసుకొని యువతలోకి ఇంకెక్కువగా ఈ క్యాంపెయిన్ తీసుకెళ్లాలని చూస్తుంది. అందరూ కూడా ఈ డ్రగ్స్కు కావచ్చు, ఈ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి, అందరూ పనులు చేసుకోవడం కావచ్చు, ఇట్లా మంచిగా వాళ్ళ భవిష్యత్తును బాగు చేసుకునేటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి ఈ క్యాంపెయిన్ అటువంటిది ఉపయోగపడుతుందని చెప్తున్నారు. సో దీనికి అనేక అధికారులు, అయితే సెలబ్రిటీలు కూడా మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సాయి కిరణ్, సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ రిపోర్ట్స్ ఇన్ ద మార్నింగ్ ఇన్ ప్రైమ్ టైమ్ 10 AM.